అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యోద్దేశం అనపర్తి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి తన పనితీరు ఎలా ఉందో అన్నది ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ దృష్టికి తీసుకురావడానికే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఆయన తీరు ఎలా ఉందంటే చూడండి, మనం వింటుంటాం, ఏరు దాటిన తర్వాత ఆ తెప్ప తగలేస్తారంటారు. అంటే అవసరం తీరిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేయడం. 2014 కానీ 2024 కానీ ఆయన అనపర్తి శాసనసభ్యుడిగా గెలిచాడు అంటే ముఖ్య కారణం జనసేన, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, వాళ్ళ సహకారంతో అయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టడం 2014లో చూసాం. ఇప్పుడు కొత్తగా ఒక చిన్న సంఘటన జరిగింది. చాలా జరుగుతున్నాయి. ఒక్క ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం ఆరిరేవుల గ్రామంలో అక్కడ నుండి సర్పంచి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్పంచ్ అవ్వడం, పంచాయతీలో అవినీతి జరగడం, ఆ అవినీతి పైన స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళని కంప్లైంట్ వెనక్కి తీసుకోమని రామకృష్ణారెడ్డి ఒత్తిడి చేయడం, అయినా కూడా పంచాయతీలో జరిగిన అవినీతి, ముఖ్యంగా ఇది ప్రజల సొత్తు, గ్రామానికి సంబంధించింది, ఇందులో అవినీతి జరిగింది కాబట్టి మేము కంప్లైంట్లు వెనక్కి తగ్గే ప్రశ్న లేదని వాళ్ళు తెగే చెప్పడంతో ఎంత కర్కశంగా ప్రవర్తించాడంటే ఈ వ్యక్తి. అంటే ఇవన్నీ కూడా నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నాను, ఆధారాలు లేకుండా మాట్లాడతలేదు. ఆ గ్రామానికి సంబంధించి శ్రీమతి కొర్ల రాము గారు, ఆవిడ ఈ అంగవైకల్యంతో బాధపడుతూ ఆవిడికి ఈ పెన్షన్ కూడా వస్తుంది, వికలాంగురాల యొక్క పెన్షన్ పొందుతుంది గతం నుంచి కూడాను. ఆవిడ భర్త వీరబాబు గారు, కొర్ల వీరబాబు గారు, ఆయన జనసేన యాక్టివ్ కార్యకర్త. కానీ ఆయన చెప్పిన మాట వినలేదని ఈయన సాక్షాత్తు డిఆర్డిఏకి కంప్లైంట్ ఇచ్చి ఆవిడ వికలాంగురాలుగా మరి పెన్షన్ పొందుతుంది, తప్పనిసరిగా మళ్ళీ ఓసారి రీఅసెస్ చేసి ఆ కోటా కింద ఉన్న అనర్హురాలుగా చెయ్యాలని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నిదర్శనం ఇది. డిఆర్డిఏకి సంబంధించి మరి ప్రాజెక్టు డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్కి రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన మరి గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి వారికి రిఫర్ చేస్తూ పోయిన నెల 31/10/25 ఆవిడికి మళ్ళీ రీఅసెస్మెంట్ చెయ్యాలని, ఈ హ్యాండిక్యాప్డ్ ఎంతవరకు ఉందా అన్నది అంగవైకల్యం రీఅసెస్ చేయమని ఆయన మరి కోరడం జరిగింది. దీనిపైన మరి స్థానికం నుండి జనసేన నాయకులు ఏమిటంటే, ఆ గ్రామంలో ఉండి జనసేన నాయకులు, ఆరిగ్రామాలకు సంబంధించిన జనసేన నాయకులు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్ కూడా వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి, మేము వాళ్ళు చేసిన అవినీతికి మేము కంప్లైంట్ ఇచ్చాము, అవినీతి పైన సమగ్ర ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇచ్చాం, దాంతో మా పైన కక్ష కట్టి ఈ రకంగా మాకు వచ్చి పెన్షన్ కూడా తీయించివేయాలని మరి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం చేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం. పేపర్ కటింగ్ పేపర్ కూడా మీ 24 న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్త, ఇది క్లియర్గా, ఇది కూడా నేను వాట్సాప్లో పెడతాను ఈ వీడియో తర్వాత, అది కూడా న్యూస్ కూడా చూద్దరు. కానీ అంటే రామకృష్ణారెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఆ అవినీతికి పాల్పడిన సర్పంచ్ని నువ్వు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే, వీళ్ళ కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే ఇందులో నీకున్నటువంటి సంబంధం బయటపడుతుందనా?
ఈ అవినీతిలో నీ భాగస్వామి ఎంత అన్నది వచ్చేస్తుందనా? లేదంటే నీకెందుకు అంత భయం? ఒక అవినీతి చేసిన వాళ్ళని సపోర్ట్ చేయడానికి, నీకు సపోర్ట్ చేసిన, నీ విజయానికి కృషి చేసినటువంటి జనసేన కార్యకర్తలను కూడా నువ్వు విడిచిపెడతలేదు అంటే ఏదో సామెత ఉంది, మనం వింటుంటాం. పాము తన పెట్టిన గుడ్లని తనే తినేస్తుంటుందట. అదేవిధంగా నీకు ఓట్లు వేసిన వాళ్ళని నువ్వే వాళ్ళని తినేస్తున్నావు. ఈ రకంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందకుండా సాక్షాత్తు నీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళనే నీవు ఈ రకంగా చేస్తున్నావంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఏ రకంగా వేధిస్తున్నావు అన్నది మేము గతంలోనే చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. అంటే వాళ్ళని ఆ రకంగా వేధించావంటే వైఎస్ఆర్ వాళ్ళని ఏ రకంగా నువ్వు వేధిస్తున్నావు అన్నది మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఏది ఏమైనా నీ గెలుపు గురించి కృషి చేసిన వాళ్ళని కూడా నువ్వు విడిచిపెట్టకుండా నీకు యొక్క అవినీతిని ప్రశ్నిస్తే చాలు. వాళ్ళు జనసేన అయినా సరే, ఎవరైనా సరే. అంతేకాదు, ఇంకోటి కూడా ఈ విషయం నీకు చెప్పదలుచుకున్నా. ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా కాపు యువత చాలామంది పవన్ కళ్యాణ్ గారు వెంటుండి ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ఆశతోటి మరి జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ జనసేన పార్టీకి సపోర్ట్ చేసి ఆ జనసేన మద్దతుతోటే నువ్వు కూడా మరి గెలవడం జరిగింది. ఈ రకంగా ఒక కాపు సోదరీమణికి ఈ రకంగా నువ్వు నష్టం చేయడం, అంతేకాకుండా మొన్న మధ్య ఇంకోటి కూడా జరిగింది. పెదపూడి మండలానికి సంబంధించిన ఒక కాపు యువ నాయకుడిని కూడా నువ్వు ఫోన్ చేసి ఏ రకంగా బెదిరించావో చూడండి. అవసరమైతే నిన్ను తీసుకెళ్ళి నీకు ఏ రకంగా నిన్ను దండించాలో ఆ రకంగా మేము దండిస్తామని నువ్వు వార్నింగ్ ఇవ్వడం నిజం కాదా? మరి ఆ రోజున పెదపూడి మండలంలో నుండి కాపు సోదరులందరూ కూడా ఏకమై ఇటువంటి చర్యకు కానీ నువ్వు కానీ దిగితే దీనికి అంతకంతా కూడా 10 రెట్లు ప్రతిచర్య ఉంటుందని వాళ్ళందరూ హెచ్చరించిన నేపథ్యంలో నువ్వు తోక ముడిసి వెనక్కి జంకిన విషయం వాస్తవం కాదా? అంటే నీకు సపోర్ట్ చేసిన కులం వాళ్ళనే నువ్వు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నావు అంటే మిగతా వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నావు, ఎంత రాక్షసానందం పొందుతున్నావు? ఒక వికలాంగురాలుక ఆవిడికి ఏదో పెన్షన్ వస్తుంది, వికలాంగురాలు, అందులోకి నీకు ఓట్లు వేసిన పాపానికి ఆవిడ్ని మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అటువంటి పని చేయలేదే. ఆవిడ జనసేన అయినా కూడా ఆవిడని తీయమని మేము ఎప్పుడు చెప్పలేదే. నువ్వు నీకు ఓట్లు వేసిన వాళ్ళకి చేస్తున్నావంటే నువ్వు ఏ రకంగా మరి నేను ముందే చెప్పినట్టుగా ఇది తెప్పదాగలేసే రకం, తీరం దాటిన ఏరు దాటిన తర్వాత తెప్పదాగలేసే రకం ఏ రకంగా అంటే నీలాంటి వాళ్ళని చూసే అటువంటి ఈ సామెత మరి పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా నీ చర్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకు మద్దతుగా నిలిచిన జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఒక్కొక్కరిని నువ్వు పక్కన పెట్టి ఏ రకంగా హింసిస్తున్నావు అన్నది కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. తొందరలోనే నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇంకో ఈ పేపర్ కటింగ్ వాళ్ళు సాక్షాత్తు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అక్కడ జనసేన ఆఫీస్కి వెళ్ళి అధికార పార్టీకి సంబంధించిన, కూటమికి సంబంధించిన నాయకులపైన ఈ రకంగా కంప్లైంట్ ఇవ్వలేదు. స్టేట్లో మొట్టమొదటి ఇటువంటి రికార్డు సృష్టించినవాడు కూడా నువ్వే. దీంట్లో రికార్డు కూడా నీదే. నీపైనే కంప్లైంట్ ఇచ్చారంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో నీ పరిస్థితి ఏ రకంగా ఉందా అన్నది ఒక్కసారి నువ్వు గుర్తించుకో. ఇంకో దీంతో పాటు నీకు ఈ పేపర్ కటింగ్ కూడా ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో పేపర్ కటింగ్ కూడా వాట్సాప్ చేస్తున్నాను, చూడండి. అంతేకాకుండా నువ్వు ఇచ్చిన కంప్లైంట్, ఆవిడ పైన నువ్వు ఇచ్చిన కంప్లైంట్,